ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని గుప్తుల యుగం పాఠంలోని గుప్త యుగపు ఆధారాలు మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడుల గురించి తెలుసుకుందాం. ప్రాచీన భారతదేశ చరిత్రలో క్రీస్తు శకం 320 నుంచి 480 వరకు గుప్త చక్రవర్తులు దాదాపు 160 సంవత్సరాలు పరిపాలించారు. గుప్తు యుగపు ఆధారాలు. సమకాలీన గుప్త రాజుల శాసనాలు గుప్తుల చరిత్రకు ప్రధానమైన ఆధారం. సముద్రగుప్తుని అలహాబాదు స్తంభ శాసనం. దీనిని హరిసేనుడు రాశాడు. ఇది సముద్రగుప్తుని సైనిక దండయాత్రలనే గాకుండా ఉత్తర, దక్షిణ భారతదేశ రాజకీయ భౌగోళికతను తెలుపుతుంది. ఉదయగిరి శాసనం. ఇది చంద్రగుప్తుడు శకులకు వ్యతిరేకంగా సాగించిన దండయాత్రలో భాగంగా మాల్వాలో తాను నివసించిన విషయాన్ని తెలుపుతుంది. దేవీ చంద్రగుప్తం అనే గ్రంథం. దీనిని విశాఖదత్తుడు రాశాడు. ఇది సముద్రగుప్తని మరణానంతర సంఘటనల గురించి తెలుపుతుంది. ఈ గ్రంథం ద్వారా శకరాజు దాడులకు భయపడిన రామగుప్తుడు తన పట్టపు రాణియైన ధ్రువాదేవిని అతనికి అప్పగించడం, దానిని సహించని రెండవ చంద్రగుప్తుడు శకులను పారదోలి అసమర్థుడైన రామగుప్తుని సంహరించి రాణిని కాపాడే విషయాన్ని తెలుపుతుంది. రఘువంశము, కుమార సంభవం గ్రంథాలు. ఈ గ్రంథాలు గుప్తుల కాలం నాటి జీవన విధానాన్ని తెలుపుతాయి. విష్ణు, వాయు, మత్స్య పురాణాలు. ఈ పురాణాలు గుప్తుల కాలం నాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలుపుతాయి. ధర్మశాస్త్రాల సాహిత్యం. గుప్తుల కాలం నాటి న్యాయస్థానాలు, చట్టాల పనితీరును తెలుపుతాయి. ఇందులో కాత్యాయన స్మృతి ముఖ్యమైనది. బృహత్సంహిత గ్రంథం. ఈ గ్రంథంను వరాహమిహిరుడు రాశాడు. ఈ గ్రంథం గుప్తుల కాలం నాటి ఆర్థిక విషయాలతో పాటు అన్ని రకాల విజ్ఞాన విశేషాలను తెలుపుతుంది. వైశాలిలో లభించిన మట్టి ముద్రికలు. ఇవి గుప్తుల కాలం నాటి శ్రేణుల గురించి సమాచారాన్ని అందిస్తున్నాయి. గుప్తుల కాలం నాటి సాహిత్యం, కొన్ని శాసనాలు, కళాకృతులు, దేవాలయాలు వారి మత పరిస్థితులను తెలుపుతున్నాయి. సాంచి, సారనాథ్, నలంద లాంటి ప్రదేశాల్లో లభించిన ప్రాచీన శాసనాల్లోని లిపి బౌద్ధమతం గురించి వివరించింది. మందసోర్, ఉదయగిరి శాసనాలు. గుప్తుల కాలం నాటి వైష్ణవ మతం గురించి తెలిపే చాలా విలువైన శాసన ఆధారాలు. గుప్తుల కాలం నాటి నాణేలు. అప్పటి రాజుల ఆర్థిక, మత పరిస్థితుల అధ్యయనానికి సంబంధించిన చాలా విలువైన ఆధారాలుగా పేర్కొనబడ్డాయి. చైనా యాత్రికుడైన ఫాహియాన్ తన గ్రంథమైన ఫోకుకిలో రెండవ చంద్రగుప్తుని కాలంనాటి ప్రజాజీవనం గురించి చాలా క్లుప్తంగా వివరించాడు. గుప్తుల రాజకీయ చరిత్ర. కొన్ని వందల సంవత్సరాల విదేశీ పాలనానంతరం ఉత్తర భారతదేశంలో క్రీస్తు పూర్వం 319లో గుప్తులు అధికారంలోకి వచ్చి ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించారు. గుప్తు వంశ పుట్టు పూర్వోత్తరాల గురించి స్పష్టమైన మూలాధారాలు లభించలేదు. గుప్తులు మగధ ప్రాంతం నుంచి తమ అధికారాన్ని చెలాయించారు. కొన్ని శాసనాలు మహారాజ శ్రీగుప్తుని గుప్తవంశ మూలపురుషునిగా పేర్కొన్నాయి. శ్రీగుప్తుని తదనంతర వారసుడైన ఘటోత్కచుని గురించి కొంత సమాచారం తెలిసింది. గుప్తులు ధరించిన మహారాజా బిరుదు వారి సార్వభౌమాధికార హోదాను సూచిస్తుంది. మొదటి చంద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడు క్రీస్తు శకం 319 నుండి 335 వరకు పరిపాలించాడు. ఇతను ఘటోత్కచుని కొడుకు. ఇతనికి గల బిరుదు మహారాజాధిరాజ. ఇతను మొదటి స్వతంత్ర గుప్త పరిపాలకుడు. మొదటి చంద్రగుప్తుడు లిచ్చవి రాకుమారి అయిన కుమారదేవిని వివాహమాడి తన హోదాను పెంచుకోవడమే కాకుండా వారి సహాయ సహకారాలను కూడా పొందాడు. కాని పక్కనే గల వైశాలి రాజ్యం మాత్రం గుప్త సామ్రాజ్య భాగం కాలేదు.
మొదటి చంద్రగుప్తుడు గంగానదీ పరివాహక ప్రాంతాలతో పాటు ప్రయాగ వరకు గల ప్రాంతాలను ఆక్రమించాడు. మొదటి చంద్రగుప్తుడు సాకేత, అయోధ్య, ప్రయాగ ప్రాంతాలతో క్రీస్తు శకం 319లో పాటలీపుత్రం రాజధానిగా ఒక నూతన రాజ్యంను స్థాపించాడు. మొదటి చంద్రగుప్తుడు చనిపోయే సమయానికి గుప్తుల రాజ్యం అయోధ్య వరకు వ్యాప్తి చెందడమే కాకుండా నేటి బీహార్, బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. మొదటి చంద్రగుప్తుడు తన మరణానికి ముందే తన సామంతులను, సైనికాధికారులను, రాజకుటుంబీకులను సమావేశపరిచి తన వారసునిగా తన కుమారుడైన సముద్రగుప్తుని రాజుగా ప్రకటించాడు. సముద్రగుప్తుడు ఇతను మొదటి చంద్రగుప్తుని కుమారుడు. సముద్రగుప్తుడు క్రీస్తు శకం 335 నుండి 380 వరకు దాదాపు 6 శతాబ్దాల వరకు రాజ్యపాలన చేశాడు. ఇతనికి గల బిరుదులు: ఇండియన్ నెపోలియన్, కవిరాజు. అలహాబాద్ స్తంభశాసనం సముద్రగుప్తుని యొక్క విజయాలను తెలుపుతుంది. అలహాబాద్ స్తంభశాసనంను సముద్రగుప్తుని యొక్క సర్వసైన్యాధికారి అయిన హరిసేనుడు రాశాడు. భారతదేశంలో రాజకీయ ఐక్యతను తీసుకురావడమే సముద్రగుప్తుని యొక్క గొప్ప ఆశయం. ఉత్తర భారతదేశానికి చెందిన నాగదత్తుడు, చంద్రవర్ముడు, బలవర్ముడు, గణపతి నాగుడు, సేననాగుడు, అచ్యుత నాగుడు మొదలైనవారు సముద్రగుప్తుని చేతిలో పరాజయం పొందారు. ఈ క్రమంలోనే గుప్తులు అహిచ్చత్రం, మధుర, పద్మావతి ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంపై దాడి చేసి ఆక్రమించిన రాజ్యాలు మరియు వాటి రాజులు: కోసల రాజ్యం, దీనికి రాజు మహేంద్రవర్మ. మహాకాంత రాజ్యం, దీనికి రాజు వ్యాఘ్రరాజు. పిష్టపురం, దీనిని రాజు మహేంద్ర. గిరికొట్టూరు రాజ్యం, దీనికి రాజు స్వామిదత్తుడు. వేంగి రాజ్యం, దీనికి రాజు హస్తివర్మ. పాలక్కడ్ రాజ్యం, దీనికి రాజు ఉగ్రసేనుడు. కంచి, దీనికి రాజు విష్ణుగోపుడు. సరిహద్దు రాజ్యమైన అస్సాం, గంగా పరివాహక ప్రాంతంతో పాటు హిమాలయాల దక్షిణ లోతట్టు ప్రాంతం, రాజపుటానా గిరిజనులు సముద్రగుప్తుని సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు. సముద్రగుప్తుని సామ్రాజ్యం తూర్పున గల బ్రహ్మపుత్రా నది వరకు, ఉత్తరాన హిమాలయ పర్వతాల వరకు, పశ్చిమాన జమ్మూ, చంబల్ నది వరకు, దక్షిణాన నర్మదా నది వరకు విస్తరించింది. దీనితో పాటు నేపాల్, అస్సాం, సమతట, కార్డిపురం రాజ్యాల రాజులు కప్పం చెల్లిస్తూ సముద్రగుప్తుని సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు. అశోకుడు శాంతి అహింసల కోసం నిలబడగా, సముద్రగుప్తుడు యుద్ధం, ఉద్రిక్తతల కోసం నిలబడ్డాడు. సముద్రగుప్తుడు తన విజయాలకు గుర్తుగా అశ్వమేధయాగాన్ని నిర్వహించాడు. దీని జ్ఞాపకార్థంగా సముద్రగుప్తుడు రాజాధిరాజు, ప్రపంచ విజేత, స్వర్గ విజేత, ఎదురులేని యోధుడు అనే బిరుదులతో గల నాణేలను జారీ చేశాడు. గుప్తుల ద్రవ్య విధానాన్ని దేశవ్యాప్తం చేసింది. సముద్రగుప్తుడు సముద్రగుప్తుని కాలంలో 8 రకాల బంగారు నాణేలు అమలులో ఉండేవి. సముద్రగుప్తుని కాలంలో ప్రామాణిక రకం, విలుగాడి రకం, పులిగుర్తు రకం, అశ్వం గుర్తులాంటి రకరకాల బంగారు నాణేలు చలామణిలో ఉండేవి. వీణను వాయించే చిహ్నాలు ఉన్న నాణేల వలన సముద్రగుప్తుడు సంగీతంలో ప్రావీణ్యం గలవాడుగా తెలుస్తుంది. క్రీస్తు శకం 357 సంవత్సరంలో శ్రీలంక రాజైన మేఘవర్ముడు విలువైన బహుమతులతో ఒక రాయబార బృందాన్ని సముద్రగుప్తుని ఆస్థానానికి పంపించాడు. దీనితో తరచూ భారతదేశాన్ని సందర్శించే శ్రీలంక బౌద్ధ యాత్రికుల సౌకర్యార్థమై బుద్ధగయలో ఒక బౌద్ధాశ్రమం నిర్మించబడింది. సముద్రగుప్తుని యొక్క పరిపాలన ధర్మశాస్త్రం ప్రకారం నిర్వహించబడింది. ఈ పరిపాలనలో సముద్రగుప్తుడు అధికార వికేంద్రీకరణను ప్రవేశపెట్టాడు. అందుకే ఇతడు ఆదర్శవంతమైన చక్రవర్తిగా ప్రఖ్యాతిగాంచాడు.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.